మిత్రులందరికీ నమస్తే. మీకు కళ్యాణ్ పడాలో తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన బిగ్ బాస్ విన్నర్ కదా, ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనకు ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేసే వాళ్ళను, టైంపాస్ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడే వాళ్ళని ఖచ్చితంగా మనకు తెలిసే ఉంటుంది. కానీ ఈ దేశానికి ఒక గోల్డ్ మెడల్ ఇచ్చిన జ్యోతి ఎర్రాజ్ అనే ఒక మహిళ, మీకు తెలుసా ఈ విషయం? మొన్ననే మన దేశంలో గోల్డ్ మెడల్ తీసుకొచ్చి మరి కనీసం ఆమెకు క్లాస్ లేని పరిస్థితి ఆ స్టేడియంలో. మరి అక్కడ ఎంటర్టైన్మెంట్ ఎందుకు చూపిస్తలేము? ఇట్లాంటి వాళ్ళకు ఎందుకు మనం సపోర్ట్ లేదు? ఎందుకు ఈ బిగ్ బాస్ లాంటి సమాజానికి అవసరం లేనటువంటి అర్థం పర్థం లేని మాటలతోని, డబుల్ మీనింగ్ మాటలతో వచ్చే వాటికి ఎందుకు మనం సపోర్ట్ చేస్తున్నాము? ఈ దేశానికి దీపక్ కుమార్ అనే వ్యక్తి అథ్లెటిక్స్లో ఎన్నో మెడల్స్ తీసుకొచ్చిండు. ఆయన కనీసం గౌరవం లేకుండా మరి ఆయన ఈరోజు చెరుకు రసం అమ్ముకొని బతుకుతూ ఉన్నాడు, మెడల్స్ బండి పెట్టుకొని. అంటే ఈ దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన కానీ, ఈ దేశానికి మంచి పేరు తీసుకొచ్చిన వాళ్ళకు కానీ, మరి ఏ రకంగా అయినా ఈ దేశానికి మంచి మంచి పేరు తెచ్చే వ్యక్తి మాత్రం ఈ దేశంలో వాల్యూ లేకుండా పోతున్నది. ఇట్లాంటి వాటి వల్లనే మన దేశం వెనుకబడిపోతున్నది. దయచేసి దీని గురించి ఆలోచించి ఈ షోలు ఉంటాయి కదా, బిగ్ బాస్ కానీ, జబర్దస్త్ కానీ, ఇట్లాంటి షోలకు మాత్రం పరిమితం కాకండి. ఇట్లాంటి మెడల్స్ తీసుకొచ్చిన మన దేశానికి గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులకు మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి.